హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హలో కావ్య. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండ్ ఇక్కడ నేను నా డే రొటీన్ నార్మల్ క్యాజువల్గా ఎలా ఉంటుందో అది షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అంటే సింపుల్ రొటీన్నే కాకపోతే షేర్ చేసుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేయడం అయింది. నాకు మార్నింగ్ లేవగానే వర్క్ చేసుకొని ఇలా హెడ్ బాత్ చేసేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది, మైండ్ అండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం జీరా వాటర్ తీసుకుంటున్నాను. ఈరోజు అయితే రొటీన్గా నార్మల్ డైలీ అయితే ఏదైనా ఒక హాట్ వాటర్ తీసుకొని దాంట్లో లైమ్ కానీ లేదంటే ఇది మన వాము ఉంటుంది కదా, వాము కరివేపాకు అట్లా ఏదైనా వాటర్ తీసుకుంటాను. ఈరోజు మాత్రము జీరా వాటర్. అండ్ ఇది ఇండియాలో ఉన్నప్పుడైతే జామాకు వాటర్ అండ్ మునగాకు వాటర్ తీసుకుంటుండే, కాకపోతే ఇక్కడ మాకు అవి అవైలబుల్లో ఉండే కాబట్టి ప్రస్తుతానికైతే నేను జీరా వాటర్ తీసుకుంటున్నాను. డైజెషన్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ స్టమక్ రిలేటెడ్ ఏదన్నా కానీ కొంచెం ఈజీగా మూవ్ ఆన్ అయిపోతుంది. సో మార్నింగ్ కంపల్సరీ హాట్ వాటర్ తీసుకున్నాకనే ఇంకా వేరేది. ముందు గ్రీన్ టీ తాగుతుండే, కాకపోతే ప్రెగ్నెన్సీలో ఇంకా అది స్టాప్ చేసేసాను గ్రీన్ టీ. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకా ఇలానే ఏదైనా ఒక హాట్ వాటర్ తీసుకుంటూ ఉంటాను. అండ్ మార్నింగ్ మా హస్బెండ్కి నేను లంచ్ బాక్స్ తను ఆఫీస్కి వెళ్తాను కాబట్టి లంచ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. ఈరోజు నేను బెండకాయతో పులుసు చేశాను. సో తనకి బాక్స్ పెట్టేశాను. అండ్ తను మా హస్బెండ్ ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయరు. తనకి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మ్యాక్సిమం అదే తీసుకుంటారు. ఎప్పుడైనా నార్మల్గా వీకెండ్స్ ఇంట్లో ఉంటే అప్పుడు ఏదైనా దోశ ఇడ్లీ అలా ఏదైనా తీసుకుంటారు. సో ఇక్కడ మా చిన్నది వచ్చేసి ఎత్తుకోమని అంటుంది. తను ఏంటి మమ్మీ రికార్డ్ చేస్తుంది ఫస్ట్ టైం అని చూస్తుంది. అండ్ అలా తనని మధ్య మధ్యలో ప్యాంపర్ చేస్తున్నారు. యాక్చువల్లీ స్కూల్ వెళ్తుంది, కాకపోతే ఈరోజు తనకి స్కూల్ లేదు. 1 వీక్ గ్యాప్ వచ్చేసింది హాలిడేస్ అని. అండ్ ఇంకొకటి టీ అంటే ఎంతోమందికి ఇష్టం, నాకైతే అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. మార్నింగ్ వాటర్ అయిపోగానే టీ కంపల్సరీ తీసుకుంటాను. టీ లేకపోతే అసలు ఇన్కంప్లీట్ లాగా ఏదో మిస్సింగ్ లేదా హెడేక్ ఏదన్నా అనిపిస్తుంది. సో కంపల్సరీ టీ మాత్రం ఉండాల్సిందే. ఇది మంచిది కాదు టీ తాగడం, కాకపోతే మానేసేయాలి, చూడాలి. అండ్ ఓన్లీ టీ కాదు, విత్ బిస్కెట్స్ అంటే కంపల్సరీ అది ఒక మార్నింగ్ రిచువల్ లాగా అయిపోయింది. అండ్ ఇక్కడ టీ తాగడం అయిపోయాక కాసేపు మా పాప పేరు భూవిక. సో తనకి బుక్స్ వినడం, నేను చదివితే తను వినడం అంటే ఇష్టం. చాలా స్టోరీ టైం అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ ఇంకా కాసేపు టీవీ పెట్టేసి నేను టీ తాగాను. ఆ టీ టైం అనేది నాకు కొంచెం మీ టైం లాగా తీసుకుంటాను. ఇంకా తర్వాత తనకి చదివించేసి బుక్స్. అండ్ ఇక్కడ పూజ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. నేను ఇక్కడ పూజది క్యాప్చర్ చేయడం మర్చిపోయాను యాక్చువల్లీ. అండ్ మా పాప కుంకుమ పెట్టాను, అందుకే అలా దండం పెడుతుంది ఇక్కడ. ఏదో చెప్పాలనుకుంటుంది, కాకపోతే నేను వేరే వాయిసెస్ వస్తున్నాయని చెప్పేసి అక్కడ మ్యూట్ చేసేసాను. కొంచెం ఫన్నీ ఫేసెస్ పెడుతుంది ఇలా. ఇక్కడ ఓన్లీ క్లిప్ యాడ్ చేశాను, నేను ఫోటో పెట్టాను. ఫన్నీ ఫేసెస్ పెడుతుంది, చాలా నాటకాలు చేస్తుంది. అండ్ ఇక్కడ తనకి బుజ్జగించాలంటే తనకి ఏదో కావాలి, అది నేను ఇవ్వపోయేసరికి తను ఇట్లా అలిగినట్టు చేస్తుంది. సో కాసేపు తనని అక్కడ వదిలేసి తనకైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను అవకాడో బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. నేను కూడా చేయను మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్, కాకపోతే ఎప్పుడైనా చేసినప్పుడు అది కొంచెం హెల్తీగానే తీసుకుంటాను. అండ్ ఇది చాలా సింపుల్, ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, కాకపోతే అవకాడో బ్రెడ్ టోస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ అవకాడో సాల్సా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు నేను బ్రెడ్ చేశాను. అన్ని ఇట్లా ఆనియన్, టమాటో అండ్ అవకాడో, సిలాంత్రో అదే మన కొత్తిమీర, నిమ్మకాయ అండ్ ఉప్పు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ లేదంటే పచ్చిమిర్చి అన్నీ వేయచ్చు. నేను పచ్చిమిర్చి తీసుకుని కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో.
అంతే. అది అవకాడో మంచిగా స్మాష్ చేసుకొని ఇవన్నీ చాప్ చేసుకొని అన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని వేసుకుంటే ఈజీగా హార్డ్లీ ఒక 10 మినిట్స్, సారీ 5 మినిట్స్ తీసుకుంటుండొచ్చు నాకు తెలిసి. అంతే. సింపుల్గానే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అది హెల్తీ కూడా. ఇదే ఓన్లీ అవకాడో సాల్సా. ఇప్పుడు మనము ఓన్లీ ఇది నాచోస్ చిప్స్ అది ఉంటాయి కదా, దాంతో కూడా తీసుకోవచ్చు. ఇది ఇట్లా చేసుకొని ఇగో ఇలా ఊరికే తినొచ్చు. లేదంటే మనము దాంట్లో బ్రెడ్ స్లైస్ కానీ ఇలాంటి చిప్స్తో కూడా తింటారు. ఇక్కడ చాలా ఫేమస్ యూఎస్లో. అండ్ ఇప్పుడు నేను అది బ్రెడ్స్ పెనం పెట్టేసి బ్రెడ్ని హీట్ చేస్తున్నాను. ఇక్కడ టూ స్లైసెస్ చాలు, మోర్ దెన్ ఎనఫ్ అవుతుంది మనకు. అయితే 2 స్లైస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని గీతో మంచిగా గీ రోస్ట్ చేసుకొని తర్వాత స్లైస్ తీసుకొని తినడమే, అంతే. సో ఇది ఈరోజు నేను షేర్ చేసుకున్న రొటీన్. నాకు తెలుసు ఏమంత కాంప్లికేటెడ్ ఉండదు, బట్ ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం సింపుల్గా, కొంచెం నర్వస్గా ఉంది ఎలా వస్తుందని చెప్పేసి, బట్ ఇట్స్ ఓకే. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు తెలుస్తుంది ఇది మీకు నచ్చుతుందా ఈ కంటెంట్ అని చెప్పేసి. అప్పుడైతే నెక్స్ట్ ఫర్దర్గా ఏం వీడియోస్ పోస్ట్ చేయాలా అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోల్ వీడియో. ప్లీజ్ టు సపోర్ట్ మీ. ఇలా ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందు రావాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంతే నా మార్నింగ్ రొటీన్ మీద వచ్చేసి దీంట్లో ఇంకేం లేదు. అలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఎండ్ చేశాను. నెక్స్ట్ బ్లాగ్ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాను. ఆ లోపు మీరు వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ బ్లాగ్ కోసం. సీ యూ ఇన్ అనదర్ బ్లాగ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బై బాయ్. పాప కూడా చెప్తుంది లైక్ షేర్ అని చెప్పేసి. కీప్ స్మైలింగ్. బాయ్.